హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్వాతి సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ఒక ఫుల్ డే వ్లాగ్ అన్నమాట యాక్చువల్ గా మేము పూణే వెళ్ళాం కదా పూణే వెళ్ళి వచ్చిన తర్వాత రిటర్న్ లో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము రిటర్న్ వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర దిగాము ఇంకా ఒక రోజు సండే అన్నమాట సండే ఫుల్ వీడియో అన్నమాట ఇది ఆ రోజు అంతా కూడా మేము ఎలా టైం స్పెండ్ చేసాము అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి యాక్చువల్ గా మేము పూణే వెళ్ళాం కదా పూణే వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను చూసే ఉంటారు కదా ఆ తర్వాత నెక్స్ట్ వీడియో అన్నమాట చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో షూట్ చేసి బట్ చాలా రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే మా వదిన చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తుంది అన్నమాట నేను వీడియో తీసుకుంటున్నాను నార్మల్ గానే యాక్చువల్ గా వీడియో కోసం అని కానీ ఏమీ కాదు జస్ట్ ఇంట్లో కోసం నార్మల్ గా చేస్తుంటాను నేనైతే వీడియో తీసుకుంటున్నాను సో తనైతే బిర్యానీ చాలా బాగా చేస్తుంది అన్ని ఒక 1 kg చికెన్ తోని ఈ రోజు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేద్దామని చెప్పేసి ఇంకా ఇంట్లో పిల్లలందరూ ఉన్నారు మేమందరం ఉన్నాం కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫస్ట్ టైం చేస్తుంది అన్నమాట తను సో ఫస్ట్ టైం కాబట్టి ఇంకా నార్మల్ రైస్ తోనే చేస్తుంది బాస్మతి రైస్ అయితే ఇంకా చెప్పలేం కదా ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ముద్దగా అయిపోవచ్చు అని చెప్పి నార్మల్ రైస్ తోనే చేస్తుంది సో ఇక్కడ 1 kg చికెన్ కి పసుపు ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఇలా బిర్యానీకి ఏవైతే వేసుకుంటామో అవన్నీ మసాలాలన్నీ కూడా వేసేసి ఇంకా వేడిగా ఆయిల్ ఇంకా నెయ్యి కూడా వేడి చేసుకొని అందులో వేసి అన్నీ కూడా ఇలా మ్యారినేషన్ కోసము మొత్తం అన్ని కలిపేసి ఇంకా 1 hour పాటు మూత పెట్టేసి ఉంచేస్తుంది అనమాట ఒక సైడ్కి ఆ రోజు మేము చాలా పనులు పెట్టుకున్నాము నెక్స్ట్ ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాలనుకున్నాం అనమాట ఆ రోజు గండిపేట ఎకో పార్క్ అయితే వెళ్ళాము ఈవినింగ్ తర్వాత గో కార్టింగ్ కి వెళ్ళాము సో ఇలా మిక్స్ చేసేసి తను ఇంకా 1 hour పాటు సైడ్ పెట్టేసింది అందులో పుదీనా వేయడం అయితే మర్చిపోయింది అనమాట తర్వాత ఇంకా ఇది కుక్ చేసుకునేటప్పుడు వేసి ఇంకా ఒక పావు గంట ముందు అయితే మనం చికెన్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి సో తను చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తుంది అనమాట నేను జస్ట్ ఆ రోజు వీడియో తీసుకున్నాను బిర్యానీ చేసేటప్పుడు అయితే నేను అస్సలు వెళ్ళను ఎందుకంటే తను టేస్ట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా నేనేం చేయను అనమాట ఇంకా మిగతా పనులు అయితే హెల్ప్ చేస్తానులేండి సో ఇవి వచ్చేసి ఇక్కడ యాలకులు ఇంకా షాజీరా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఇవి వాటర్లో వేసేసి ఇంకా వాటర్ మరిగించుకోవాలి కదా రైస్ వేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా తను ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంది నేనైతే వీడియో తీస్తున్నాను ఇక్కడ వచ్చి రైస్ నార్మల్ రైస్ కప్ ఇస్తారు కదా మనకి ఆ రైస్ కప్తో ఒక 5 cups కడిగేసి ఇంకా నానపెట్టేసి ఉంచింది అనమాట ఒక 1/2 hour నానపెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకా రైస్ మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే రైస్ చప్పన అయిపోతుంది కదా అందుకు కొంచెం ఎక్కువ తగిలేటట్టే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ తీసేస్తాం కదా అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఎందుకంటే ఇంకా రైస్ ముద్దగా అంటుకోకుండా ఉంటది విడివిడిగా రావడానికి ఆయిల్ కూడా వేస్తుంది అనమాట తర్వాత ఒకవైపు చికెన్ అయితే ఇలా కుక్ అవుతుంది ఇంకోవైపు రైస్ కోసం అయితే వాటర్ ఇలా పెట్టేసింది యాక్చువల్ గా మా దగ్గర పెద్దవి పాత్రలు అయితే లేవన్నమాట ఇవే పెద్ద ఉన్నాయి సో కొంచెం టైట్ అయింది రైస్ అయితే మాత్రం కానీ చాలా బాగా వచ్చింది బిర్యానీ సో ఆ తర్వాత ఇంకా మరిగించేసిన తర్వాత రైస్ అయితే ఇంకా ఇందులో వేసేస్తుంటాను వేసేసి ఇంకా 80% వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇంకా చికెన్ లోని ఈ రైస్ అంతా వేసుకోవాలి యాక్చువల్ గా ఆ రోజు సింపుల్ గానే చేసేద్దాం అనుకున్నాము ఇంట్లో అందరం ఉన్నాము చికెన్ బిర్యానీ తినాలని ఉందని చెప్పి ఇంకా ఫాస్ట్ గా అయిపోయేటట్టు సింపుల్ గానే చేసుకున్నాము డీటెయిల్డ్ రెసిపీ కావాలంటే ఇంకా నేను ఛానల్లో ఎప్పుడైనా పెడతానులేండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది సింపుల్ గా చేసేసాం కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఎందుకంటే మేము మధ్యాహ్నం తినేసిన తర్వాత బయటకు వెళ్ళాలనుకున్నాం కదా సో నైట్ రిటర్న్ వచ్చాక కూడా సరిపోవాలని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసామన్నమాట ఆ రోజు 1 kg మోస్ట్లీ 1 kg రైస్ ఇంకా 1 kg చికెన్ దగ్గర చేసాము బట్ ఎక్కువ క్వాంటిటీలో చేయడం అయితే తను ఇదే ఫస్ట్ టైము కాబట్టి ఇంకా నార్మల్ రైస్ తోనే చేసాము నేను చేయలేదులేండి జస్ట్ నేనైతే వీడియో తీసుకున్నాను తర్వాత ఇంకా అన్ని వేసిన తర్వాత పైన కొంచెం గరం మసాలా చల్లుతుంది మీరు గీ కానీ ఇంకా కొత్తిమీర పుదీనా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ అందులోనే చికెన్ లోని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంది కాబట్టి ఇంకా పైన ఇంకేం వేసుకోలేదు
ఇంకా అలా మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మొత్తం కూడా నీట్గా కుక్ అయిపోయిందనమాట. ఇలా ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే వాటర్లా కానీ ఏం లేదు, మొత్తం నీట్గా కుక్ అయిపోయింది. బిర్యానీ అయితే మాత్రం సూపర్ ఉంది. టేస్ట్ అయితే మొత్తం ఫ్రై పీస్ బిర్యానీ టైప్లో వచ్చిందనమాట. చూసారా, చాలా ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది. బట్ ఇందులోనే ఒక హాఫ్ వేరే తీసేసాంలేండి. తీసేసి ఇంకా ఇందులో సగం ఉంచేసి మిక్స్ చేసుకున్నాము. ఇంకా నైట్కి ఇంకా హాఫ్ తీసేసాము. టేస్ట్ అయితే బాగా కుదిరింది. ఇంకా తినేసి ఇంకా మధ్యాహ్నం కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ అయిపోయింది. యాక్చువల్గా మేము వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము ఆ రోజు. వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. సో ఇంకా ఈవినింగ్ గండిపేట ఎకో పార్క్ అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా గండిపేట ఎకో పార్క్ పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళాము. మేము ఉన్న దగ్గర నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయితే పడుతుందిలేండి. సో కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం, కానీ మధ్యలో వేరే రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. సో మేము గండిపేట ఎకో పార్క్ ఎంటర్ అయ్యేసరికి మాత్రం కొంచెం చీకటి అయిపోయిందిలేండి. ఇదిగోండి ఈవినింగ్ క్లైమేట్ అన్నమాట, చాలా బాగుంది. గండిపేట ఎకో పార్క్ నేను ఆల్రెడీ సపరేట్గా ఒక వీడియో అయితే చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఛానల్లో ఉంటుంది. యాక్చువల్గా పిల్లలు ఆడుకోవడానికి ఈవినింగ్ వ్యూ అది చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ మంచి గాలి అన్నమాట. అలాగే అక్కడ చెరువు ఉంటుంది కదా, ఆ చెరువు వలన మంచి చల్లటి గాలి అనేది వస్తుంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి, అలాగే పిక్నిక్లు చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. దీనికి దగ్గరలోనే ఇక్కడ టెంపుల్ ఒకటి కడుతున్నారు, సాయిబాబా టెంపుల్ అంట, అది కనిపిస్తుంది కదా. సో ఇలా మేమైతే ఇంకా గండిపేట ఎకో పార్క్ అయితే చేరుకున్నాం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే యాక్చువల్గా అప్పుడు వర్షం పడింది, చాలా ఫుల్ తడిచిపోయాం అందరం కూడా. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాం. గండిపేట ఎకో పార్క్ చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వెళ్ళండి. మోస్ట్లీ పిక్నిక్లకి చాలా బాగుంటుంది. అలాగే అక్కడ స్కేటింగ్ కూడా పిల్లలకి నేర్పిస్తారు. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇది నైట్ వ్యూ అనమాట. నైట్ టైం కూడా చాలా బాగుంది. నేను లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు డే టైం ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అప్పుడు కూడా ఓకే, బట్ వర్షానికి చాలా ఫుల్ తడిచిపోయాం అనమాట. సో ఇప్పుడు పిల్లల్ని తీసుకొని వచ్చేసరికి అయితే కొంచెం లేట్ అయిపోయింది, కానీ చాలాసేపు ఒక 1 అవర్ అయితే ఉన్నాము ఇక్కడ. టైం స్పెండ్ చేసాం. పిల్లలు అందరం కలిసి కాసేపు పిల్లలతో ఆడాము. ఇంకా అలా టైం స్పెండ్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి అంటే మేము గోకార్టింగ్కి వెళ్ళాలనుకున్నాము. సో ఇదిగోండి గ్రౌండ్, ఇది వచ్చేసి స్కేటింగ్ గ్రౌండ్. ఇక్కడ నేర్పిస్తున్నారు అనుకుంటా పిల్లలకి, చాలా బాగా చేస్తున్నారు. ఇంక మొత్తం కూడా పార్క్ మొత్తం కూడా చెట్లు అవి చాలా బాగుంటాయి. ఈ పార్క్ నుండి మనం రిటర్న్ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ లో మనకి గో కార్టింగ్ అని చెప్పి దగ్గరలోని ఈ గండిపేట ఎకో పార్క్ దగ్గరలోనే ఉంటుంది గో కార్టింగ్ అని బోర్డు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాం మేము. నైట్ 7 or 8 అయిపోయింది వెళ్ళేసరికి. సో ఇక్కడ మేము డీటెయిల్స్ అన్ని కూడా బోర్డ్స్ పైన ఉంటాయి. అలా వెళ్తూ నేను చూపిస్తాను చూడండి. ఆ ప్రైస్ డీటెయిల్స్, టైమింగ్స్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి.
సో ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా వెయిట్ చేస్తున్నాము. టికెట్స్ అయితే తీసుకున్నాము. సో అందరం వెళ్ళాల. ఫస్ట్ నేను మా వదిన కూడా వెళ్ళొద్దు అని అనుకున్నాము. ఇంకా పాప ఉంది కదా, అంతేకాకుండా మేము ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఎందుకులే అని చెప్పి వద్దులే అనుకున్నాము. కానీ మా వారు ఏంటంటే నేను ఉంచుతాను, మీరిద్దరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడు మేము ఆలోచించుకొని సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా మా ఇద్దరం ఒకే రైడ్ చేద్దామని చెప్పి ఇంకిద్దరం కలిసి వెళ్ళాము. అక్కడ ఏంటంటే సింగిల్ రైడ్ ఉంటుంది, ఇంకా డబల్ అంటే ఇద్దరు కూర్చొని రైడ్ చేయొచ్చు. వీళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇది సింగిల్ రైడ్. ఇంకా కొంచెం ముందుకి డబల్ కూర్చునే వాళ్ళ రైడ్ అనేది ముందుకుంటది. సో మా ఇద్దరం వెళ్ళాము, అలాగే మా అన్నయ్య ఇంకా మా చిన్న బాబు వెళ్ళారు. ఇంకా మిగతా మా బావగారు వాళ్ళ బాబు ఉన్నాడు, ఇంకా మా పెద్ద బాబు, వీళ్ళు సపరేట్ గా సింగిల్ వెళ్ళారనమాట. ఇక్కడ ఏంటంటే ఒక 4 రౌండ్స్కి 200 అనుకుంటా చార్జ్ చేశారు. అలాగా నాకు కరెక్ట్గా అయితే గుర్తులేదు. యాక్చువల్గా అక్కడ ప్రైస్ డీటెయిల్స్ అవి చూపించాను కదా, అక్కడ ఉంటుంది. పిల్లలైతే మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ మీద ఉన్నారు. మాకు కూడా అలాగే అనిపించింది, కొంచెం ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఇవేంటి అంటే వాళ్ళు హ్యాండ్ బెల్ట్ ఇస్తారు ఎవరైతే రైడ్ చేస్తారో. అంటే ఇద్దరు కూర్చుంటారు కదా, ఇద్దరిలో ఎవరో ఒకరే రైడ్ చేయాలి. సో ఎవరు రైడ్ చేస్తారో వాళ్ళ హ్యాండ్కి బ్యాండ్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇద్దరు పిల్లలు, పెద్ద పిల్లలు సింగిల్ గానే వెళ్ళారు. మా చిన్నోడు ఇంకా మా అన్నయ్య ఒక రైడ్, మా వదిన నేను ఒక రైడ్. సో అలా అనమాట. ఇంకా హెడ్కి ఇలా కవర్స్ పాలిథిన్స్ ఇస్తారు. తర్వాత మనం హెల్మెట్ కూడా పెట్టుకోవాలి. అలాగే ఫస్ట్ నోట్ చేశారు కదా, అదేంటి అంటే మనం అన్ని రూల్స్కి, వాళ్ళు పెట్టిన అన్ని రూల్స్కి యాక్సెప్ట్ చేస్తున్నట్టు మనం అందరి చేత సైన్ చేయించుకుంటారు అనమాట. సో అదంతా ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనకి లోపలికి ఎంటర్ చేస్తారు. ఒక 1/2 అవర్ 1 అవర్ అక్కడ ఒక 1/2 అవర్ వెయిటింగ్ అయితే అయ్యిందిలేండి. సో అందరం కూడా హెల్మెట్స్ అయితే పెట్టేసుకుంటున్నాము. పెట్టుకొని ఏదో యుద్ధానికి సిద్ధం అన్నట్టు అందరం రెడీ అయ్యాము. కానీ నేను మా వదిన అయితే ఇంకా అందరికంటే లాస్ట్కి వచ్చాము. ఎందుకంటే మాకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు కదా. అసలు మాకు ఇచ్చిన వెహికల్ కూడా అలాగే ఉందన్నమాట. కాల్ దగ్గర ప్రెస్ చేసేది ఉంటుంది, అది ఎంత ఎక్కువ ప్రెస్ చేస్తే అంత ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. మేము ఎంత గట్టిగా అంటే నేను కాదు, మా వదిన రైడ్ చేస్తుంది. సో మేమేమనుకున్నామంటే ఫస్ట్ ఒక 2 రౌండ్స్ మా వదిన చేసిన తర్వాత నేను మళ్ళీ 2 రౌండ్స్ చేస్తాను అనేసి అనుకున్నాము. బట్ చేంజ్ అవుతాము అనే టైంకి వాళ్ళు ఏం చెప్పారంటే అలా చేంజ్ అవ్వద్దు, మధ్యలో ఒక 8 రౌండ్స్ మీరు తీసుకుంటే 4 రౌండ్స్ చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఓన్లీ 4 రౌండ్స్కి అయితే చేంజింగ్ అనే ఆప్షన్ ఇవ్వము అని చెప్పేసి అన్నారు. సో పాపం 4 రౌండ్స్ కూడా తనే చేసింది, కానీ చాలా అవి గేర్లు అనేవి చాలా టైట్గా ఉన్నాయి అన్నమాట. అది కాలుతో ప్రెస్ చేస్తే ఫాస్ట్గా వెళ్తుంది కదా, ఆ ప్రెస్ చేయడానికి కూడా చాలా తుప్పు పట్టేసి అసలు కదలట్లేదు అనమాట బండి. అలా ఉంది మాకు ఇచ్చింది అయితే మాత్రము. ఏమో మరి మా ఫాల్టో లేదంటే ఆ వెహికల్ ఫాల్ట్ అనేది తెలియదు, కానీ మేమైతే ఏదో తోపుడు బండి మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నట్టే వెళ్ళాము. అందరిది అయిపోయి వెయిట్ చేస్తున్నారు మా కోసం. మేము ఓన్లీ 4 రౌండ్సే, కానీ చాలా లేట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ అయితే కొంచెం ఎక్సైట్మెంట్ మీద ఉన్నాము. తర్వాత పాపం తనకి కాలు నొప్పి వచ్చేస్తుంది అని చెప్పేసి డల్ అయిపోయాము. ఇంకా మా రైడ్ అయితే ఇలా ఉంది. సో చూసారు కదా మా రైడ్ ఎలా చేసాం అనేది. స్టార్టింగ్ ఒక 1 రౌండ్ వరకు అయితే కొంచెం పర్లేదు, అంటే 1 రౌండ్ వరకు మేము కొంచెం ప్రాక్టీస్ చేసాము. సెకండ్ రౌండ్ నుంచి ఓకే అనుకునే లోపే ఇంకా అది అస్సలు కదలట్లేదు అనమాట. సో అలా అయితే రైడ్ అయిపోయింది. అందరికంటే లాస్ట్కి మేము వచ్చామన్నమాట. సో అక్కడ వెహికల్ పెట్టేసి ఇంకా వచ్చేసాము.
ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పాను కదా ఎక్స్చేంజ్ అవుదాము అంటే ఇద్దరం ప్లేస్మెంట్ చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి 2 రౌండ్స్ అయిన తర్వాత ఆపాము. వాళ్ళు మాత్రం వద్దని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ ఇంకా కంటిన్యూ చేసామన్నమాట. పాపం మా వదినికి కాలు నొప్పి వచ్చేస్తుంది కానీ ఇంకా 2 రౌండ్సే కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళి ఇంకా అందరికంటే లాస్ట్కి వచ్చాం మేమే. మిగతా వాళ్ళ పిల్లలు కూడా అయిపోయి కానీ మాది మాత్రం అవ్వలేదు. ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా అక్కడ వెహికల్ పెట్టేస్తున్నాము. పెట్టేసి ఇంకా అందరం కలిసి ఇంటికి వెళ్ళి ఇంకా మార్నింగ్ చేసిన బిర్యానీ ఉంది కదా అది తినేసి పడుకుని పోయాం అనమాట. సో ఈ రోజైతే ఈ సండే అయితే మాకు అలా గడిచింది. సో చాలా చాలా హ్యాపీ అయిపోయింది. రోజంతా కూడా అలా గడిచిపోయింది. ఆ తర్వాత అయితే మేము మా ఇంటికి వచ్చేసాము. సో ఇంతే ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.